పికప్లు కూడా వచ్చేస్తున్నాయా ఆడమిల్లి ఇక్కడేమో ఛార్జింగ్ పాయింట్లు ఉండవు మరి కొత్తదేలే ఛార్జింగ్ పాయింట్ ఉండవు మూలుగున్నాయి వెనక్కి వచ్చేయాలి ఒకటి అబ్బాయి స్మోక్ ఏంట్రా బాబు ఎంత వదులుతున్నావు వీడు బండి పూర్కొచ్చిన పని కూడా చూపాను అయ్యి బాబాయ్ పొగ ఉంటుంది ఇక్కడ అడ్డం ఇదే బాబు తప్పుకో మినిమం తప్పుకోవట్లేదు అడ్డం అదే నా లెక్క తప్పుకోవే నువ్వు సినిమా కూడా మాట వెనకాల ఇలా అమ్మంది నువ్వు ఎత్తిపోతుంది ఈ పని బాగుంది మారేడుమిల్లి నుంచి ఘాటి ఎక్కే ఘాట్ రోడ్ ఇది ఆల్మోస్ట్ రోడ్ అయితే ఇప్పుడు చాలా నీట్గా వేశారు ఇంతకు ముందు అయితే రోడ్ అయితే అసలు బాగుండేది కదా కానీ ఒక 2 years బట్టి రోడ్ అయితే బాగా వేశారు ఇక్కడ జలతంగని వాటర్ ఫాల్ ఇది ఫస్ట్ ఎంట్రన్స్ వాటర్ ఫాల్ దొరుకుతుంది మారేడుమిల్లి ఘాటి ఎక్కే రోడ్లో ఇంతకుముందు అయితే రోడ్లు పక్కంటేనే కార్లు పెట్టేవారు ఇప్పుడు జలతంగని వాటర్ ఫాల్ ఎదుర్కొన్న కొంచెం ప్లేస్ అయితే ఖాళీ చేశారు పార్క్ చేసుకోవడానికి ఇప్పుడు వెహికల్ పార్క్ చేసుకోవడానికి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఆల్మోస్ట్ అమృతధార వాటర్ ఫాల్ నుంచి ఘాటి స్టార్ట్ అవుతుంది అప్ ఎక్కితే ఇక్కడ నుంచి మొత్తం అప్ప పైకి వెళ్తాం జలధార వాటర్ ఫాల్ నుంచి పాములేరు వాగు వెళ్ళేంత వరకు కాస్త ఆల్మోస్ట్ చిన్న రోడ్డే ఉంటుంది రోడ్డు అయితే ఎక్స్టెన్షన్ చేయలేదు కానీ రీమోడలింగ్ అయితే చేశారు ఏదైనా మన ఆపోజిట్లో అంటే పెద్ద పెద్ద వెహికల్ వెళ్తున్నప్పుడు కొంచెం ఓవర్టేక్ చేసి వెళ్ళాలంటే ఇబ్బంది బళ్ళు అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు కానీ ఇది చాలా ఇబ్బంది అమృతధార వాటర్ ఫాల్ నుంచి వరకు కూడా ఆల్మోస్ట్ రోడ్డు చిన్నగానే ఉంటుంది అంతా అప్పెక్కే రోడ్లు కావడంగా రోడ్డు అయితే పెద్దగా చేయలేదు కానీ రీమోడల్ అయితే చేశారు ఇదే పాములేరు వాగు బ్రిడ్జ్ ఈ పాములేరు వాగు పక్కన జంగిల్ రికార్డ్ సెట్ ఉంటుంది అదైతే ఈసారి చాలామంది బాగుంటుంది అక్కడ రోప్ బ్రిడ్జ్ అన్నీ ఉంటాయి ఈ పాములేరు వాగు అయితే చూడటానికి ఫోటోషూట్ బాగా చేస్తారు కానీ కింద స్థానానికి అయితే ఎవరూ దిగరు వర్షాకాలంలో అయితే ఈ వాగు చాలా పెద్దగా ఎక్కువగా ఉంటుంది ఈ పక్కన రాళ్ళు కూడా కనిపించవు అంత ఫ్లోట్ వస్తుంది దీంట్లో అయితే ఇక్కడ ముసళ్ళు ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటారు నేను ఎప్పుడూ చూడలేదు ఇక్కడ చాలాసార్లు వచ్చాను కానీ పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ దిగద్దు ఇక్కడ ముసళ్ళు ఉంటాయని చెప్పేసి పక్కనే బోర్డు కూడా పెట్టారు రోడ్డు అంతా బాగానే వేశారు కానీ ఈ వంతెనకి ఆ రోడ్డుకి మధ్యలో చిన్న గ్యాప్ లేని వల్ల వర్ష నీళ్ళు బాగా ఇంకిపోయి ఉన్నాయి ఆ కొంచెం కూడా వేసేస్తే ఫుల్ బాగుండేది మరి అదేంటో అర్థం కాలేదు ఎవరికైనా రోడ్డుకి బరాబర్ వేస్తే బాగుంటుంది కానీ రోడ్లో ఉండటం వల్ల వర్షాలు పడినప్పుడు వాటర్ అంతా పక్కనే ఉండిపోయి చూడటం చెప్పండి ఆల్మోస్ట్ ఇంతకుముందు వర్షాలు ఆగస్టు నెలలో వచ్చినప్పుడైతే ఆ చుట్టూ పక్కన ఉన్న ఈ రాళ్ళు కూడా కనిపించేవి కదా అంత ఫ్లడ్ ఉంటుంది వాగైతే ఇది స్నానం చేయడానికి కూడా అంత కాన్ఫిడెన్సే కదా వాటర్ అంతగా ఏం బాగోదు కాస్త మట్టి వాటర్గానే ఉంటుంది ఇప్పుడైతే కొంచెం ఇలా ఉంది కానీ ఆగస్టు నెల అయితే మరీ బురద వాటర్ కింద ఉంటుంది లోకల్లో ఇక్కడ చేపలు పడతా చాలాసార్లు చూసాను నేనైతే ఇక్కడ చేపలే పడుతూ ఉంటారు స్నానానికి చేయడం ఎవరు దిగరు మ్యాక్సిమం ముసలు ఉంటాయని చెప్పారు కాబట్టి మ్యాక్సిమం ఎవరు దిగరు కూడా ఎవరి భయం వాళ్ళది
ఈ వంతెన పక్కనే లోపలికి జంగిల్ రిసార్ట్ ఉంటుంది. అక్కడ రూమ్స్ అవైలబుల్ చాలా బాగుంటాయి. అక్కడ పక్కన రోప్ బీచ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ వెడ్డింగ్ షూట్లకు వచ్చినప్పుడు చాలామంది లోపల రూమ్ తీసుకుని అక్కడ వెడ్డింగ్ షూట్లు చాలా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ రోప్ బీచ్ కింద అక్కడ చిన్న బోటింగ్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ ఘాటి స్టార్ట్ అయినట్టు అంతా అప్ మీదకి వెళ్తూ ఉంటాం. ఇక్కడ నుంచి అమృతధార దాకా మధ్యలో ఫస్ట్ ఒక వ్యూ పాయింట్ తగులుతుంది. అక్కడి నుంచి మ్యాక్సిమం అంతా పైకి కొండపైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి దారి అంతా ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది పై దాకా. ఇంచుమించుకు ఒక 10 కిలోమీటర్స్ పైనే ఉంటుంది ఘాట్ రోడ్ పైకి వెళ్ళడానికి. ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం రోడ్ అంతగా బాగుండేది కాదు, కానీ ఈ రోడ్లో అప్ ఎక్కినప్పుడు జర్నీ చాలా మ్యాక్సిమం ఫస్ట్ గేరు థర్డ్ గేర్ చాలా రేర్గా వాడేవాళ్ళం. ఫస్ట్ సెకండ్ గేర్లు మాత్రం బైక్ ఎక్కేవాళ్ళం. అంతలా ఉండేది రోడ్డు అయితే. కానీ మోస్ట్ ఇక్కడ 2 ఇయర్స్ బట్టి ఇక్కడ టూరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్లు చాలా బాగా వేశారు. జర్నీ చాలా బాగుంటుంది. కానీ ఎంత బాగా వేస్తే యాక్సిడెంట్ తప్పట్లేదు. రోడ్డు బాగా వేస్తేనేమో ఫాస్ట్గా వచ్చి ఒకేసారి టర్నింగ్లు బ్రేక్ వేయడం వల్ల అదుపు తప్పి కింద లోయలో పడిపోతుంది బస్సులు అవి. రోడ్డు బాగున్నప్పుడు రోడ్డు బాగోకపోవడం వల్ల పడిపోయి, కానీ ఇప్పుడు రోడ్డు వేయడం వల్ల కూడా అదే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వచ్చి రోడ్డు బాగుంటే స్పీడ్గా వెళ్ళి ఇలాంటి రోడ్లో సడన్గా మలుపు వచ్చినప్పుడు సడన్ బ్రేక్ వేసినప్పుడు అది కంట్రోల్ అవ్వక కింద పడిపోతున్నారు. బండి మీద వచ్చేవాళ్ళు అయితే మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోగలరు, కానీ ఈ టూరిజం బస్సుల మీద వచ్చేవాళ్ళు వెహికల్స్ వచ్చేవాళ్ళు అయితే రోడ్డు ఎంత బాగున్నా సరే కాస్త మినిమం స్లో మెయింటైన్ చేయాలి. 40 లోపే మెయింటైన్ చేయాలి ఘాటి ఎక్కుతున్నప్పుడు అయితే. కానీ చాలామంది రోడ్డు బాగుంది కానీ ఫాస్ట్గా వచ్చి ఒకేసారి మలుపు టర్నింగ్ వచ్చినప్పటికీ కంట్రోల్ అవ్వక కొంచెం కింద పడిపోయి బోతా పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతమంది చనిపోతున్నారు కూడా. ఈ వర్షాకాలంలో పడ్డ వర్షానికి కొండల మించి వాటర్ పాకి అక్కడ నాచు కట్టి ఆ నాచు పైన ఇలాగా చిన్న చిన్న మొక్కలు ములుస్తూ ఉంటాయి. చూడటానికి చాలా బాగుంటుంది గ్రీన్ సీనరీగా. సమ్మర్లో అయితే ఇలా కనిపించదు ఈ చుట్టూ ఇలాగా. కానీ వర్షాకాలంలో శీతాకాలం వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ ఘాటి రోడ్డు మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది అందంగా. వాటర్ కారిపోదు కదా వర్షాకాలం. వర్షానికి కొండంతా వాటర్ కారి ఇంకో రాయి మీద వాటర్ పొగలు కట్టేసి ఇదిగో నాచు వాటర్ ఆ నాచు కట్టేసేసి కొండ మీద భలే సీనరీ వస్తుంది అంతా. ఎలా ఉందో మట్టి కొండకు పెట్టిన మట్టేసి మట్టే అలా అంటే పైనుంచి వాటర్ బురద కింద అలా పడిపోయి కట్టేస్తుంది, కొండకు పట్టేస్తుంది ఇలాగా రోడ్డుకి. సరిపోయింది వేడి బాగా సరిపోయింది.
మారేడుమిల్లి ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. ఇక్కడైతే చాలామంది ఆగి ఫోటోలు వీడియోస్ బాగా తీసుకుంటారు. చాలామంది ఫ్యామిలీతో వచ్చినప్పుడు చుట్టూ లొకేషన్ అయితే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు టైం 10:30 అయింది కానీ ఇంకా చూడండి వెదర్ ఎంత బాగుందో. అదే ఎర్లీ మార్నింగ్ 6 అలా టైంకి ఇక్కడికి వస్తే కనుక మొత్తం ఇదంతా ఫాగ్తో ఉంటుంది. గుడి సీల్స్ మీద చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఫాగ్ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అయితే. వినాయ్ అడిగి కూడా అమృతధార జలపాతానికి అయితే వచ్చాం. ఆల్మోస్ట్ అమృతధార జలపాతానికి వచ్చామంటే మనం ఆల్మోస్ట్ మారేడుమిల్లి కొండ టాప్ పైన ఉంటాం. ఇక్కడ నుంచి అప్ ఎక్కేది ఉంటుంది కానీ కిందకి వెళ్ళేదే ఉంటుంది రోడ్డు అంతా. ఫోటో తీరా మంద పెద్దదే, పెద్ద కోతి ఉందో లీడర్, టీమ్ లీడర్ అయి ఉంటుంది. అది వచ్చేది బయటకు వచ్చాడు. అదిగో అది వెళ్ళిపోయింది బాబు. వస్తుంది టీమ్ లీడర్ అయి ఉంటుంది. అది గెలుపుతారు. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒక 8 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్డే ఉంటుంది. ఎక్కడ అప్ అండ్ డౌన్ ఉండవు. ఒక 8 కిలోమీటర్స్ దాకా స్ట్రైట్ రోడ్డే ఉంటుంది. ఒక 8 కిలోమీటర్స్ వేసిన తర్వాత మనం కొండ నుంచి కిందకి దిగుతాం. అంతా డౌన్ వస్తుంది.
ఇక్కడ నుంచి ఘాటి మొత్తం మనం కిందకి డౌన్ వెళ్తాం, ఇలా మెరుకులు దిగుతూ కిందకి వెళ్తాం మనం డౌన్. ఆల్మోస్ట్ సెకండ్ వ్యూ పాయింట్ వరకు ఇలాగే డౌన్కి వెళ్తూ ఉంటాం. ఇంతకుముందు ఈ రోడ్డు చాలా చిన్నగా ఉండేది, కానీ ఇక్కడ ఎక్కువగా డౌన్ తిరుగుతున్నప్పుడు లారీలు బస్సులు పడి బోల్తా పడి ప్రమాదాలు జరుగుతున్నాయని కొంచెం రోడ్డు పెద్దగా చేశారు. ఇంత రోడ్డు ఉండేది ఇంత ముందు వచ్చినట్టు ఇప్పుడు చాలా పెద్దగా చేసి పక్కన గార్డులు కూడా సేఫ్టీగా గార్డులు కూడా కట్టారు, పడిపోకుండా ఎవరును. రోడ్లు పోతాయేమో కానీ ఆ రోడ్డు అసలు పోతాయి. బాగున్నది కొడది, ఇక్కడ నుంచి కొడది కొడది. రామరా నేను టీవీ స్కూటీ వేసుకొచ్చాము ఇలాగా జూపేటర్ వచ్చి జూపేటర్ ఇస్తా పద్నాలుగు వెళ్ళిపోయాం కదా. అదే అంతే రోడ్లు వచ్చా నువ్వు రాలే కదా. నువ్వు రాలే వేసుకెళ్ళండి. ఫోటో తీయట్లేదు కథలో డెక్కు వేసుకునే పాపం. ఏంటి అన్నయ్య అసలు రోడ్ల మీద తినేస్తున్నాయి పాపం నాకైతే. టోనీది నీది క్వాలిటీ బాగా వస్తుంది పోర్ట్రేట్లో. శాంసంగ్ ఇంకా బాగుంటాయి ఆల్ట్రా ఈ ఘాట్ రోడ్లో జర్నీ చేసినప్పుడు చాలామంది కోతులు ఉంటాయి, వాటికి చాలామంది ఫుడ్ పెట్టాలనుకొని ఇలా రన్నింగ్ కార్లో వెళ్తా వెళ్తే బయటకి విసిరేస్తున్నారు. అలాగైతే చేయకండి. ఒకవేళ వాళ్ళకి మీరు ఫుడ్ పెట్టాలనుకుంటే మాత్రం కారు పక్కంట ఆపి రోడ్డుకి పక్కంట పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టండి. ఎందుకంటే అలా రోడ్ల మీద వేసి రన్నింగ్ కారులో వేయటం మూలంగా అవి రోడ్ల మీదకి వచ్చి ఆ తినే ఆహారం కోసం కంగారు పడుతూ వెనకాల వెహికల్ మీద వెనకాల పడి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు కోతులకి ఏమైనా పెట్టాలనుకుంటే మాత్రం కారు కానీ బండి కానీ పక్కంట ఆపి ఆ రోడ్డు పక్కకంట దిగువగా పెట్టండి. అవి అయితే రోడ్ల మీదకి రావు.
ఘాట్ రోడ్లో ఈ గుడి చాలా ఫేమస్. ఈ వెహికల్ మీద వెళ్ళే వాళ్ళు చాలామంది ఇక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ కోతులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఘాట్ రోడ్లో జర్నీ చేసుకుని వచ్చేవాళ్ళు ఇక్కడ గుడి దగ్గర ఆగి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చేస్తూ ఉంటారు కదా, అవి తీసుకోవడానికి అరటిపళ్ళు పెడతారు. అరటిపళ్ళు తీసుకోవడానికి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. గుడి చుట్టుపక్కల చాలా ఉంటాయి. ఈ గుడి పక్కన కిందకి చిన్న విలేజ్ ఉండడం ఎవరు చెప్పారు కానీ మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చి గుడిని మెయింటైన్ చేస్తారట. ఇలాంటి ఘాట్ రోడ్లో జర్నీ చేయాలని మీరు మ్యాక్సిమం ఆగస్టు నెల నుంచి ఫిబ్రవరి దాకా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12 అయింది. అయినా కానీ చాలా చల్లగా ఉంది వెదర్ అయితే. సమ్మర్లో అయితే ఇలా ఉండదు లొకేషన్ అది. ఇప్పుడైతే వర్షాలు పడి వర్షాల కాలంలోనూ శీతాకాలంలో మాత్రమే ఈ వెదర్ ఎంత అందంగా ఉంటుంది. రోడ్డు అయితే ఈ రోడ్లో అయితే జర్నీ చేయడం చాలా బాగుంటుంది. బైక్ అయితే ఇంకా బాగుంటుంది. ఆల్మోస్ట్ మనమైతే ఇప్పుడు ఘాటి మొత్తం దిగేసినట్టే. ఏమైంది? యాక్సిడెంట్ అయిందే పక్కెట్టాడు కోరగాడు. అంత పక్కెట్టాడు ఏదో అయింది మొత్తం మీద కోవాలి పక్క పెట్టాడు. పెళ్లి పెట్టాడు అక్కడ పెట్టాడు. సమ్మర్లో అయితే మొత్తం అదంతా గండి ఉంటుంది కానీ గండి పట్టి ఇది సెకండ్ వ్యూ పాయింట్ సోక్లేరు వాగు. ఈ సోక్లేరు వాగుని చూసే చాలామంది యూట్యూబ్ ఛానల్లో టీవీలో చూపిస్తూ ఉంటారు. ఈ సోక్లేరు పాయింట్తో మన ఘాట్ రోడ్ మొత్తం కంప్లీట్. ఇక్కడ నుంచి ఘాటి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి భద్రాచలం స్ట్రైట్ రోడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. హైవే రోడ్ ఇక్కడ నుంచి బైపాస్ రోడ్. ఇక్కడ నుంచి ఘాటి అయితే ఏమి ఉండదు. ఆల్మోస్ట్ ఘాటి లేనట్టే. సెకండ్ వ్యూ పాయింట్ వచ్చిందంటే మన ఘాటి మొత్తం దిగినట్టే. వాటర్ బాగుంటుంది కాదు ఎంత ఇదే లోయ కంచిపోయి